టీమిండియా దాదాపు 6 నెలల విరామం తర్వాత 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను బంగ్లాదేశ్తో తలపడుతుంది. ఈ నెల 19న బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే పాకిస్తాన్ను సొంత గడ్డపై ఓడించి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన బంగ్లాదేశ్ భారత్పై కూడా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే ఈ టెస్ట్ సిరీస్కు ముందు భారత్ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు దులీప్ ట్రోఫీలో పాల్గొంటారు. ఈ టోర్నమెంట్ ఈ నెల 5న ప్రారంభమై 19వ తేదీ వరకు జరుగుతుంది. దులీప్ ట్రోఫీలో మొత్తం 4 జట్లకు కలిపి 61 మంది ఆటగాళ్లను బీసీసీఐ ఎంపిక చేసింది. శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, దిలీప్ వర్మ, శివన్ దుబే, ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లు దులీప్ ట్రోఫీలో ఆడుతున్నారు. దులీప్ ట్రోఫీ సిరీస్లో సీనియర్ ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ కూడా ఆడడానికి ఆసక్తి చూపలేదు. చివరిసారిగా ఈ ఏడాది జనవరిలో విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్లో ఆడాడు. ఇంగ్లాండ్తో జరిగిన 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో తొలి 2 మ్యాచ్ల్లో మాత్రమే ఆడాడు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల మిగిలిన మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. దాదాపు 8 నెలల తర్వాత కోహ్లీ మళ్లీ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. మరి బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్లో కోహ్లీ ఏ మేరకు సత్తా చాటుతాడో వేచి చూడాలి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్తో ఆడబోయే టెస్ట్ సిరీస్కు టీమిండియాకు ఎంపికయ్యే అవకాశాలు ఏ ఆటగాళ్లకు ఎక్కువగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లుగా వ్యవహరిస్తారు. ఇషాన్ కిషన్ లేదా శ్రేయాస్ అయ్యర్లలో ఒకరికి స్థానం దక్కుతుంది. రిషబ్ పంత్ వికెట్ కీపర్గా వ్యవహరిస్తాడు. రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఆల్రౌండర్లుగా, స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా జట్టులోకి ఎంపికవుతారు. చాహల్కు ఇప్పట్లో టీమిండియాలో చోటు దక్కేలా కనపడడం లేదు. ఇక ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్, హర్షదీప్ సింగ్ జట్టులో చోటు దక్కించుకుంటారని భావిస్తున్నారు. మీ దృష్టిలో టీమిండియా స్క్వాడ్లో బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ కోసం ఇంకా ఎవరికి చోటు దక్కితే బాగుంటుందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.